హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్ష. ఆఫ్ఘనిస్తాన్ అయితే మళ్ళొకసారి ఇంగ్లాండ్ని అప్సెట్ చేసింది. వాళ్ళనైతే ఐసీసీ టోర్నమెంట్ నుంచి అయితే ఇంటికి పంపించేసింది. సో మనం చూస్తే కనుక ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అంటే ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అవ్వకముందే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఎవరు గెలుస్తారని నేను వీడియో చేయడం జరిగింది. ఓన్లీ ఆఫ్ఘనిస్తాన్ మీదనే వీడియో చేసిన. ఈ కొడితే కనుక ఆఫ్ఘనిస్తాన్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. దాని రీజన్స్ కూడా చెప్పాను నేను, ఎందుకంటే వాళ్ళు పాకిస్తాన్లో ఆడతారు అండ్ ఆల్సో ఎక్కువ శాతం అండ్ ఆల్సో దుబాయ్లో కూడా ఆడతారు. ఒకవేళ మంచి రిజల్ట్స్ కానీ వీళ్ళు గ్రూప్ స్టేజ్లో చేస్తే ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్కి ఛాన్స్ ఉందని అయితే చెప్పడం జరిగింది. అదైతే నిజం చేస్తూ ఈ రోజైతే అద్భుతంగా ఆడిళ్ళు. బట్ మనం ఇచ్చిన ప్రిడిక్షన్ ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను. చూస్తే కనుక ఈ మ్యాచ్ని ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలుస్తుందని చెప్పాను. వెదరు అండ్ ఆల్సో చూస్తే కనుక కండిషన్స్ని బట్టి అండ్ ఆల్సో ఫస్ట్ బ్యాటింగ్ ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ చేస్తే కనుక ఒకవేళ వాళ్ళకి గేమ్లో ఉంటారు, లేదంటే కనుక ఇంపాసిబుల్ అని అయితే వీడియోలో చెప్పడం జరిగింది. సేమ్ అదే విధంగా ఆఫ్ఘనిస్తాన్ అయితే టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసేసుకున్నారు. 100 ఓవర్స్ మ్యాచ్ జరిగింది. అద్భుతంగా ఆడిల్లని చెప్పచ్చు. వాళ్ళు చూస్తే కనుక 177 అయితే కొట్టడం జరిగింది. ఇబ్రహీం జర్దాన్ అయితే 177 కొట్టడం జరిగింది. అండ్ ఆల్సో ఓపెనింగ్ చూస్తే గుర్బాజ్ మళ్ళొకసారి అప్సెట్ చేశాడు. సో మనం వీడియోలో చెప్పినట్టే ఫస్ట్ ఇనిషియల్లో కొద్దిగా స్వింగ్ అనేది లభిస్తుంది. ఒకవేళ వికెట్స్ పడితే కనుక ఖచ్చితంగా ఫాస్ట్ బౌలర్లకి వికెట్లు పడతాయి అని చెప్పాడు. నువ్వు చూస్తే కనుక మనకి ఆర్చర్కి 3 వికెట్స్ పడ్డాయి. వీళ్ళు పేస్కి బీట్ అవుతారు అని చెప్పడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ ఆ విధంగానే పవర్ ప్లేలోనే 3 వికెట్స్ కోల్పోయినారు. చూస్తే కనుక 20 ఓవర్స్కి 80 రన్సే కొట్టినారు. బట్ ఈ మధ్యలో ఏమైందంటే వుడ్కి ఇంజురీ అయింది. కొద్దిగా చూసానుగా లెగ్ పెయిన్ సంథింగ్ నాకు అర్థం కాలేదు. సో తనైతే బయటికి వెళ్ళడం జరిగింది. ఫస్ట్ మ్యాచ్లో కూడా సేమ్ ఆర్చర్ అదే విధంగా చేసినాడు. తనకి కొద్దిగా కంఫర్ట్ లేకపోవడంతో బయటికి వెళ్ళడం జరిగింది. అండ్ ఆల్సో ఇక్కడ కూడా వుడ్ అయితే ఫిట్గా లేడు. ఫస్ట్ 4 ఓవర్స్లోనే అర్థమైపోయింది తను ఫిట్గా లేడని. సో నాకు అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే ఇంత ఇంపార్టెంట్ మ్యాచ్లో ఫిట్గా లేని ప్లేయర్స్ని ఎందుకు ఆడిస్తున్నారు అనేది నా క్వశ్చన్. ఎందుకంటే ఇండియా మ్యాచ్ కూడా షమీన్ చూసే కూడా ఫస్ట్ 2 ఓవర్స్లోనే తను కూడా తన రిథమ్ చూసిన ఫస్ట్ ఓవర్లు అన్ని వదిలేసిండు. సో తర్వాత కూడా ఇంజూరీ అయ్యి బయటకు వెళ్ళిండు. సో నాకు అర్థం కావట్లేదు వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని. సో అది పక్కన పెడితే కనుక అద్భుతమైన బ్యాటింగ్ అయితే ఆఫ్ఘనిస్తాన్ చేసింది. మనం చూసుకనుక జర్దాన్ అయితే మస్తు ఆడినని చెప్పొచ్చు. వాళ్ళ వికెట్లు పడ్డా కూడా పవర్ ప్లే తర్వాత మంచి కన్స్ట్రక్షన్ చేసిందని చెప్పొచ్చు. మంచిగా ఒక 20 to 30 ఓవర్స్ మధ్యలో మంచిగా వచ్చినారు. ఎప్పుడైతే నబీ వచ్చాడో అక్కడి నుంచి స్టార్ట్ చేసిలో 30 ఓవర్ నుంచి 40th ఓవర్ వరకు ఈ బీభత్సంగా కొట్టినారు. దాని తర్వాత కూడా బీభత్సంగా ఆడినారని చెప్పొచ్చు. సో వుడ్ లేకపోవడం, సో మనం చూస్తే కనుక రూట్ ఎక్కువ ఓవర్స్ వేసిండు, 7 ఓవర్స్ వరకు వేసిండు రూట్. అండ్ ఆల్సో లాస్ట్లో చూస్తే కనుక బౌలింగ్ ఆప్షన్స్ లేక రూట్ తోటి వేస్తే నబీ ఆ ఓవర్లో 14-15 రన్స్ ఏమో కొట్టిండు, 2 6లు కొట్టిండు. అదే మ్యాచ్ అనేది టర్న్ అయిపోయిందని చెప్పవచ్చు. ఒక క్యాచ్ కూడా కావచ్చు సెకండ్ది, బట్ అక్కడ ఫిల్టర్ కొద్దిగా ముందట ఉండడం అది కూడా క్యాచ్ దొరకలేదని చెప్పొచ్చు. సో ఇన్ఎక్స్పీరియన్స్ ఇంగ్లాండ్ నుంచి కనిపించింది. ఎంత మంచి టోర్నమెంట్లు ఆడతారు వాళ్ళు. స్టిల్ వాళ్ళు మంచి బౌలింగ్ అయితే వేయలేకపోయినారు. మెయిన్గా చూస్తే కనుక వుడ్ ఒక కారణం అని చెప్పొచ్చు. కెప్టెన్ ఇంకేం చేస్తాడు, వాళ్ళకి బౌలింగ్ ఆప్షన్ లేనప్పుడు ఏం చేస్తాడు. సో స్పిన్నర్లను అద్భుతంగా ఆడతారని మనం వీడియోలో చెప్పినాం, మనందరికీ తెలుసు. అండ్ ఆల్సో ఫాస్ట్ బౌలింగ్ లాస్ట్లో ఒక 20 రన్స్ ఎక్కువ అనిపించేసింది అప్పుడే. బట్ బ్యాటింగ్ వచ్చినప్పుడు ఈ వికెట్ మీద చేజింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. బట్ డ్యూ రాదని మనం క్లియర్ కట్గా చెప్పినాం. డ్యూ అస్సలు రాలేదు. లాస్ట్లో కొద్దిగా వచ్చినట్టు అనిపించింది, కానీ ఏదైతే ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్లో అంతైతే రాలేదు. చూసే కనుక ఫస్ట్లోనే సాల్ట్ అవుట్ అయిపోయినాడు. ఉమర్జాయ్ మంచి వికెట్ తీసిండు. ఉమర్జాయ్ చూస్తే కనుక 5 వికెట్ తీసిండు. మంచి ఎక్స్పీరియన్స్ అనేది తను చూపించిండు. అంటే ఇన్ని మ్యాచ్లు ఆడినా ఏదైతే ఇంగ్లాండ్ బౌలర్స్ ఇంగ్లాండ్ టీం చూపించలేదో ఇక్కడ చూస్తే కనుక ఉమర్జాయ్ ఆఫ్ఘనిస్తాన్ తోటి ఆడతాడు. సన్ రైజర్స్ కూడా ఆడిండు తను, బట్ తనకు ఛాన్స్ రాలేదు ఎక్కువ. అంటే ప్లేయింగ్ లెవెన్లో లేడు, బట్ తన ఎక్స్పీరియన్స్ T20స్లో ఆడిన ఎక్స్పీరియన్స్ చూపించినాడు. బట్ ఎప్పుడైతే మనకు చూస్తే కనుక రూట్ ఫిక్స్ అయ్యాడో, ఒక ఎండ్లో ఫిక్స్ అయిపోయి ఉన్నాడు, ఇంకో ఎండ్లో డకెట్ కూడా మంచిగా ఆడిండు. అక్కడ 100 పార్ట్నర్షిప్ వచ్చింది. రన్ రేట్ మంచిగా ఉంది. 500 తోటి నడిచిండు. 5.5 తోటి 6 runs తోటి కూడా నడిచిండు. సో ఎప్పుడైతే అక్కడ రివ్యూ తీసుకున్నారు రషీద్ ఖాన్, అక్కడ టర్న్ అయింది మ్యాచ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే
అక్కడ టర్న్ అయిన తర్వాత మనకి చూస్తే బట్లర్ వచ్చిండు. బట్లర్ కూడా అంత కన్సిస్టెన్సీగా రన్స్ చేయాలి అనిపించింది. నబీన్ మంచిగా ఆడిండు, అక్కడ అటాక్ చేసిండు. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తను కూడా నిలబడి ఆడితే మ్యాచ్ గెలిచేది. షార్ట్ పిచ్ బాల్కి ఉమర్జాయికి అది కూడా స్లో షార్ట్ పిచ్ బాల్ వేసిండు, దానికి దొరికిపోయింది అని చెప్పచ్చు. దాంతో వచ్చిన తర్వాత కూడా సాల్ట్ మనం చూసుకుంటే కనుక రూట్ అండ్ ఓవర్టల్ మంచిగా ఆడిల్లని అనిపించింది. సో అక్కడ మళ్ళీ ఉమర్జాయ్ మళ్ళీ మనకు చూస్తే రూట్ని అవుట్ చేశాడు. రన్ రేట్ ఎప్పుడు క్వశ్చన్ కాదు, నిలబడితే రన్స్ వస్తున్నాయి, బట్ వీళ్ళు వికెట్లు కోల్పోతూ వస్తున్నారు. సో ఒక దశలో చూసుకుంటే కనుక లాస్ట్కి వచ్చేసరికి 14 balls 17, జస్ట్ 3 runs డిఫరెన్సే ఉంది. అక్కడ ఈజీగా గెలిచేస్తుంది, అయిపోయింది. ఇంకా ఇంగ్లాండ్ నేను ఇచ్చిన ప్రిడిక్షన్ చూస్తే కనుక 7 matchesకి 5 గెలిచేసినాం అనుకున్న సిచ్యువేషన్లో ఓవర్టర్న్ వికెట్ పడ్డది. చాలా ఇంపార్టెంట్ వికెట్ అని చెప్పొచ్చు. సో అక్కడ కూడా కొద్దిగా బ్రేక్ వచ్చినట్టు అనిపించింది అక్కడ బాల్కి ముందు. అక్కడ తను అవుట్ అవ్వడం, దాని తర్వాత అవ్వలేదు, రన్స్ ఇవ్వలేదు. చాలా టైట్ బౌలింగ్ అయితే ఇవ్వడం, మంచి లైన్స్ వేశారు. సో ఓవరాల్ చూస్తే కనుక ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ గెలిచింది. చాలా ఎక్స్పీరియన్స్ అనేది నాకు ఆఫ్ఘనిస్తాన్లో కనిపించింది. ఎక్కడ కూడా ఇంగ్లాండ్ బ్యాటర్లు నిలబడి ఆడదామని అయితే అనిపించలేదు. కీపర్ ఎండ్ నుంచి చూసినాం, వికెట్ల వెనుక కూడా గుర్బాజ్ అయితే తన కంట్రిబ్యూషన్ చేశాడనిపించింది. మీరు చూస్తే ఇంగ్లాండ్ కీపర్ది అసలు ఎలాంటి అంటే సపోర్ట్, తను ఎలాంటి సపోర్ట్ చేస్తలేడు. మీరు చూస్తే కనుక స్మిత్ వికెట్లు వెనుకుంటే అసలు ఒక్కసారి కూడా మాట్లాడినట్టు అనిపించలేదు. వికెట్లు వెనుక కొద్దిగా టాక్ అనేది చేస్తే కనుక డిస్టర్బ్ అవుతారు బ్యాటర్. అది చేయలేదు, ఫస్ట్ మ్యాచ్లో చేయలేదు, సెకండ్ మ్యాచ్లో చేయలేదు, బ్యాటింగ్ కంట్రిబ్యూషన్ కూడా లేదు. సో వాళ్ళు కొన్ని చాలా రిస్కీ నిర్ణయాలు తీసుకోవడం, బేస్బాల్ తోటి అంటే బేస్బాల్ అప్రోచ్తో ఆడడం, మరి ఇక్కడికి వచ్చే వరకు బేస్బాల్ లేదు, ఏం లేదు. చాలా స్టడీగా ఆడుతున్నారు, గుడ్ క్రికెట్ ఆడినారు. బట్ వాళ్ళ చూస్తే కనుక కొన్ని డ్రాబ్యాక్స్ కనబడుతున్నాయి. ఫిట్నెస్ ఇష్యూస్ అని చెప్పొచ్చు. ఫిట్నెస్ అస్సలు బాగాలేదు అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్క మ్యాచ్లో ఒక్కొక్కరు బయటకు వెళ్ళిపోవడం, ఇప్పుడు బ్యాటర్లకి కెప్టెన్కి ఇబ్బంది అవుతుంది. అండ్ ఆల్సో చూసుకుంటే కనుక కెప్టెన్కి వేరే ఆప్షన్లు కూడా లేవు, ఆల్రౌండర్ లేకుండా పోయింది. ఒక లివింగ్స్టన్ 5th option చేపిస్తున్నప్పుడు చాలా మంచి మ్యాచెస్లో ఓడిపోవడమే జరుగుతుంది. మీకు ప్రాపర్ ఆల్రౌండర్స్, ప్రాపర్గా ఇండియాకి చూస్తే ఎట్లున్నారు, హార్దిక్ ఉన్నాడు, అక్షర్ ఉన్నారు, జడేజా ఉన్నారు, 3 ఆల్రౌండర్, 3 బౌలర్లతో 6 బౌలర్లు కావాలంటే ఇంకో ఎక్స్ట్రా బౌలర్ని కూడా వేయించుకోవచ్చు. అట్లాంటి ఆప్షన్లు ఇండియా దగ్గర ఉన్నాయి. బట్ ఈ మ్యాచ్కి వచ్చేసరికి ఒక ఎండ్లో ఇంగ్లాండ్ గెలుస్తుంది అనిపించినప్పుడు నాకు అనిపించింది ఈ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే బాగుంది, ఎందుకంటే వాళ్ళ కంట్రిబ్యూషన్ మంచిగా ఉంది మ్యాచ్ మొత్తం అనిపించినప్పుడు ఒక వికెట్ పడ్డది. సో చాలా హ్యాపీ, ఎందుకంటే వాళ్ళకు ఉన్న ఫెసిలిటీస్కి, వాళ్ళు ఆడుతున్న గేమ్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఆఫ్ఘనిస్తాన్ నెక్స్ట్ మ్యాచ్ కూడా ఆస్ట్రేలియాని అప్సెట్ చేయడానికి రెడీగా ఉంటారు. 300 కొట్టినారు ఫస్ట్ ఐసీసీ ట్రోఫీలోనే, అంటే ఐసీసీ ట్రోఫీలో ఫస్ట్ టైం అన్నట్టు వాళ్ళు 300 కొట్టడం. సో గెలవడం, విన్నింగ్ ఎండ్ తోటి మ్యాచ్ క్లోజ్ చేశారు కాబట్టి చాలా మంచి, అంటే ఆఫ్ఘనిస్తాన్లో కూడా సంబరాలు అయితే అన్నట్టు. క్రికెట్ని బాగా లైక్ చేస్తారు వాళ్ళు. సో ఓవరాల్లో చూసుకుంటే కనుక ఈ విధంగా ఉంది. మన విన్ ప్రిడిక్షన్ అయితే రాంగ్ అయిందని చెప్పొచ్చు. బట్ నేనైతే ఎలాంటి అంటే మ్యాచ్ చాలా టైట్ అయింది, ఒక దేశంలో ఇంగ్లాండ్ గెలుస్తుంది అనిపించింది లాస్ట్ 2 hours వరకు. కాబట్టి సో అదేం ఫరక్ పడదు నాకైతే అట్లాంటివి. సో మనం చేసిన చాలా ప్రిడిక్షన్ చూస్తే కనుక చాలా కరెక్ట్ అయినాయి అందులో. సో విన్ ప్రిడిక్షన్ అనేది నేను చెప్పినా కదా, సో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది చెప్పడానికి మాత్రమే అని చెప్పడం జరిగింది. సో ఓవరాల్ చూస్తే కనుక నాకైతే చాలా మంచి మజా అయితే వచ్చింది. ఐసీసీ ట్రోఫీలో ఒక టఫ్ మ్యాచ్, మంచి మజా మ్యాచ్ అయితే చూసినట్టు అనిపించింది. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ కూడా ఫ్యాన్స్ అయితే పెరిగారని నేనైతే అనుకుంటున్నాను. సో ఇది వీడియో చూస్తే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.